నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఎమ్మిగనూరులో సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే బీవీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో శివ సర్కిల్, కర్నూలు బైపాస్ రోడ్ ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను ఎమ్మెల్యే బీవీ జయనాశ్వరరెడ్డి రాత్రి అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవీ జయనాశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణంలో నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణ విద్యుత్ కాంతలతో వెలుగు నింపడం జరుగుతుందన్నారు. పట్టణంలో ప్రతి రహదారి వెలుగులు నింపేలా చర్యలు చేపట్టామన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల నుండి ఈ రహదారులు చీకటిమయంగా ఉండేవని, కూటమి ప్రభుత్వం వచ్చాక సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే పట్టణంలో రహదారుల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. అసీనం చక్రతీర్థస్య అస్తినస్సగిరోస్రాః ఉంగాం భోధిరంగస్య వాగ్యేన వర్షోదేః నానాదేశేత్తి సేవనానం ప్రబోత్తమైః ధూపదీపాద నైవేద్యే పంచగాత్యాః నిజామిష్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మిగనూరు టౌన్ ముఖ్యంగా సుందరీకరణ కావచ్చు, రోడ్లు కావచ్చు, ముఖ్యంగా విద్యుత్ దీపాలంకరణతో సెంట్రల్ లైటింగ్తో ఈరోజు దేదీప్యమానంగా వెలుగొందే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఒక్క సెంట్రల్ లైటింగ్కే 80 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు శివ సర్కిల్ దగ్గర నుంచి మన గోనెగండ్ల సర్కిల్ వరకు, అదే రకంగా రానున్న జాతర నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా అద్భుతంగా రోడ్లతో 2 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఏదైతే సెంట్రల్ లైటింగ్ ఉందో మనకున్నటువంటి సోమేశ్వర సర్కిల్ దగ్గర నుంచి దాదాపు శ్రీనివాస సర్కిల్ నుంచి మార్కెట్ వరకు రోడ్డు వైడనింగ్తో పాటు రోడ్లతో పాటు ఈరోజు సెంట్రల్ లైటింగ్ కూడా ప్రారంభించబోతున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఆ సింక్రనైజేషన్, అదే రకంగా బ్యూటిఫికేషన్, సెంట్రల్ లైటింగ్ ప్రారంభించి ఎమ్మిగనూరు టౌన్ అంటే ఎమ్మిగనూరు మున్సిపాలిటీ అన్ని రంగాల్లో ముందుండే విధంగా ఈరోజు నాట్ ఓన్లీ బ్యూటిఫికేషన్ లైటింగే కాకుండా నేను గతం నుంచి ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి మాట తాగునీటి సమస్య. గతంలో కీర్తిశేషులు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఉన్న రోజున ఎలాగైతే ఎమ్మిగనూరులో 2 పూటల ఆ రోజుల్లో తాగునీరు వచ్చేదే, జనాభా పెరిగిన తర్వాత మళ్ళీ అదే ఒక కళని 24 గంటలు నీళ్ళు ఇచ్చే విధంగా గతంలో 2014-19లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రోజు చంద్రబాబు గారి ఆశీస్సులతో ఆ యొక్క ఏఏబీ ప్రాజెక్టు 146 కోట్లతో తేవడం, దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో దాన్ని కనుమరుగు చేసే విధంగా పనిచేయడం, మళ్ళీ మొన్న ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి, అదేవిధంగా నారాయణ మున్సిపల్ శాఖ మంత్రులు వారి ఆశీస్సులతోటి మళ్ళీ ఆ ప్రాజెక్టుని తీసుకురావడం జరిగింది. అతి త్వరలో ఎమ్మిగనూరు పట్టణంలో 1,00,000 మంది పైగా జనాభా ఉన్నటువంటి ఈ యొక్క టౌన్లో ఏదైతే బ్యూటిఫికేషనే కాకుండా తాగునీటికి సంబంధించిన తండ్రి గారి కళ ఏదైతే 24 గంటలు స్వచ్ఛమైన ఫిల్టర్ తాగునీళ్ళు ఇంటింటికి ఇచ్చేటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా నాంది పలకబోతున్నాం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నీలకంఠేశ్వర స్వామి జాతర 5 రోజులు, ఇంకా 5-6 రోజుల తర్వాత జరిగేటువంటి జాతరకు, ఆ సంబరాలకు ఈరోజు ఈ యొక్క బ్యూటిఫికేషన్ సెంట్రల్ లైటింగ్తోనే ప్రారంభించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం.